అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు 7 రోజుల మజిలీ. రచన బి రాజేశ్వరి గారు. 1983లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంక కథలోకి వెళ్దామా? కెమెరా భుజానికి తగిలించుకుని మంచి యాంగిల్ కోసం ఏటవాలుగా ఉన్న కొండ దిగువన దిగుతున్నాడు తిలక్. ఇంకా దిక్కండి, జారిపోతారు, హెచ్చరించింది లలిత. పర్వాలేదు, నిన్ను ఎవ్వరూ తీయలేని విధంగా ఫోటో తీస్తాను. నువ్వే సర్టిఫికెట్ ఇచ్చావు కదా, స్టూడియో పెట్టుకుంటే వేలకు వేలు సంపాదించగలమని. మరి పేరు నిలబెట్టుకోవాలి కదా అన్నాడు నవ్వుతూ. ఏమో బాబు, కింద అంతా లోయలు, బండరాళ్ళు. ఏ మాత్రం కాలు జారినా ఇంక చెప్పేదేముంది? పోతే పోనివ్వండి పాడు ఫోటోలు, పైకొచ్చేయండి. నేను అనుకున్నది సాధించకుండా రాను. ఇంకా ఎక్కడికి దిగిపోతున్నారు? ఓ పక్క లైటింగ్ ఫేడ్ అయిపోతోంది, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇదే మంచి టైం, చూస్తుండు. అస్తమించే సూర్య కిరణాలు బంగారపు వర్ణం నీ ఒంటి రంగుతో పోటీపడి ఈ కలర్ ఫిల్మ్ మీద ఎంత బాగా ముద్రించబడుతుందో. తిలక్ బండరాయికి చేరగిలబడి యాంగిల్ సరిచేసుకుని క్లిక్ మనిపించాడు. ఇక చాలే, వచ్చేయండి, గెస్ట్ హౌస్కి పోదాం. మరొక 2 స్నాప్స్ తీయనివ్వు అంటూ వెనక్కి జరుగుతున్న తిలక్ని లలిత వారిస్తూనే ఉంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. వెనక బండరాయి ఉందన్న ధీమాతో వెనక్కి చేరబడిపోయిన తిలక్ చటుక్కున తూలి పక్కకు తిరిగి చూడబోయాడు. ఏ ఆధారము లేకపోవడంతో జర్రున వెనక్కి వేగంగా జారిపోసాగాడు. పైనుంచి లలిత కేకలు పెడుతూనే ఉంది. తిలక్ ఏటవాలుగా జారిపోతూనే ఉన్నాడు. లలిత చటుక్కున తను ఏటవాలుగా ఉన్న కొండ కంగారుగా దిగి భర్తను పట్టుకోవాలి అని అనుకుంది. కానీ అతను అప్పటికే జారిపోయాడు. లలిత కెవ్వుమని కేకేసింది. పట్టుకోవడానికి ఎలాంటి ఆధారము లేదు. అయినా అలాగే కాలు నిలదొక్కుంటూ ఏటవాలుగా ఉన్న కొండ దిగింది. కిందలోయ మరీ ప్రమాదకరంగా లేదు. అక్కడ బండరాళ్లు గాని మొనతేలిన రాళ్లు గాని లేవు. మైదానంలాగా ఇసుక పర్రలాగా ఉంది. లలిత కళ్ళు తిలక్ కోసం వేగంగా వెతుకుతున్నాయి. అతను కిందకి జారిపోవడం స్వయంగా చూసింది. కానీ అతను ఆ చుట్టుపక్కల ఎక్కడా లేడు. లలితకు గుండెలు దడదడా కొట్టుకుంటోంది. అక్కడ జనసంచారం లేదు. బితుకుమంటూ ఉంది. ఓ పక్క చీకటి అలుముకుంటోంది. ఏమండి అంటూ 4-5 సార్లు పిలిచింది. కానీ సమాధానం లేదు. తిలక్ తిలక్ అంటూ పేరు పెట్టి పిలిచింది. అయినా తిలక్ జాడలేదు. ఆమెకు ఏడుపు వచ్చేసినంత పనైంది. తన కళ్ళ ముందు జారిపడిన భర్త ఇంతలో ఏమైనట్టు కొండ చుట్టూ పరీక్షగా చూసింది. చుట్టూ జీడిమావిడి చెట్లు గుబురుగా కిందకి వాలి పెరిగి ఉన్నాయి. ఎండుటాకుల మీద ఏదో నడుస్తున్న చప్పుడు ఆమె చెవులు రిక్కించి వింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. ఓ ముంగీసి అటునుంచి ఇటు పరిగెత్తింది. మళ్ళీ ఎండుటాకుల మీద చప్పుడు, ఏదో చరచరా పాకిన సవ్వడి. ఆమె వెన్నున చలి పుట్టింది. ఓ పక్క చీకటి బాగా ముసురుకుంటోంది. తిలక్ జాడ ఎక్కడా లేదు. లలిత అడుగులో అడుగు వేసుకుంటూ కొండ చుట్టూ మళ్ళీ పరికించి చూసింది. సరిగ్గా అప్పుడే ఏదో భయంకరమైన ఆకారం ఆమె ముందుకు వచ్చింది. నిల్చుంది. ఒక్కసారి కెవ్వుమంటూ అరిచి నేల మీద పడిపోయింది. ఆమెకి స్పృహ తప్పిపోయింది. లలితకి మెలకు వచ్చేసరికి పక్క మీద పడుకునుంది. దిగ్గున లేచింది. అంతవరకు ఆమె ముఖంలోకి ఆత్రంగా చూస్తున్న తిలక్ కనిపించాడు ఆమెకు. చుట్టూ పరికించింది. గెస్ట్ హౌస్లోని తాము బస చేసిన గదే అది. తను ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమె ఒంటి నిండా చెమట్లు. జాకెట్ పూర్తిగా తడిసిపోయింది. పెట్టుకున్న కుంకుమ కరిగి ముక్కు మీదకు పాకిపోయింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా బరువుగా ఉన్నాయి. లల్లి, నేను తిలక్ని. ఎలా ఉంది అంటున్నాడు తిలక్ భార్యను కుదుపుతూ. ఏమండి, మీరేనా అన్నది లలిత తడబడుతూ. ఆమె పెదవులు వణుకుతున్నాయి. తిలక్ జగ్ నుంచి నీళ్లు వంచి గ్లాస్ తెచ్చి ఆమె నోటికి అందించాడు. గటగటా తాగేసింది. మరో గ్లాస్ నీళ్లు వంచి ఆమెకిచ్చాడు. ఆ గ్లాస్ నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. భర్త వంక పిచ్చిగా చూస్తోంది.
లల్లి, ఏమిటా చూపు? ఎందుకంత గాబరా పడిపోయావు? ఏం జరిగింది అన్నాడు తిలక్. ఆమె జరిగిపోయిన సంఘటనను గుర్తు చేసుకుని భయంతో వణిగిపోయింది. మీరేమైపోయారు? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంది గొంతు పెగల్చుకుని. నేను ఆ పక్కనే బండ వెనక దాక్కుని నిన్ను ఆట పట్టిద్దాము అని చూస్తున్నాను. నువ్వు కొండ దిగి రావడం చూశాను. నన్ను వెతుక్కోవడం చూసి నవ్వుకున్నాను. నన్ను పేరు పెట్టి పిలుస్తూ నువ్వు కొండకి అవతల పక్కగా నడుస్తున్నావు. నేను నీ వెనకనే వద్దామని అనుకుని బండ వెనక్క నుంచి లేచాను. కానీ అంతులోనే నువ్వు పెద్దగా కేకబెట్టావు. నేను పరుగున వచ్చేసరికి నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. నాకు భయమేసింది. నేను భుజాన్ని వేసుకొని కొండ చుట్టి ఆ పక్కగా తిరిగి గెస్ట్ హౌస్లోకి తీసుకొచ్చాను అన్నాడు తిలక్. లలిత ఇంకా విభ్రాంతి నుంచి తేరుకోనే లేదు. మీ గురించి వెతుకుతూ కొండకి ఆవల పక్కకు వెళ్ళాను. అదే సమయానికి ఒక భయంకరమైన వ్యక్తి నల్లగా పొడవుగా ఉన్నాడు. దుబ్బుగా పెరిగిపోయిన గడ్డం, ఎర్రటి కనుగుడ్లు, సూటిగా నా వంక చూస్తూ వంకరగా నవ్వుతూ కనిపించాడు. నన్ను చూసి మీదకొచ్చాడు. అంతే. భయంతో కేకవేసి పడిపోయాను. అంతే తెలుసు నాకు. ఏదో భ్రమపడి ఉంటావు. నేను వెంటనే పరిగెత్తుకొచ్చాను కదా. నాకు అసలు అక్కడెవరూ కనిపించలేదు. అబ్బా, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. అతడు మనిషిలాగా అనిపించలేదు. ఏదో ఆటవికుల్లాగా, ఆది మానవుడిలాగా కనిపించాడు. ఒంటి మీద షర్ట్ లేదు, నల్లటి ప్యాంటు అతని ఒంటి రంగుతో కలిసిపోయి వికృతంగా కనిపించింది. మనము సినిమాల్లో చూసే చింపాంజీలాగా ఉన్నాడు. అబ్బా, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. గుర్తొస్తే చాలు వణుకు పుట్టుకొస్తోంది. లలిత నిజంగానే వణికిపోతోంది. ఒంటరితనం వల్ల జడుచుకొని ఉంటావు అంతే. పడుకుని బాగా విశ్రాంతి తీసుకో అన్నాడు తిలక్. భార్య మాటలకి నవ్వొస్తోంది. కానీ పైకి నవ్వితే ఆమె ఉడుక్కుంటుందని నవ్వు నడుచుకున్నాడు. టేబుల్ మీద క్యారియర్లో భోజనం అలాగే ఉంది. తిలక్ దాన్ని విప్పిన జాడలేదు. మీరు భోంచేయలేదా అన్నదామె. నువ్వు లేచాక చెయ్యొచ్చునని ఎదురు చూస్తున్నాను. నువ్వు చాలాసేపు తెలివి తప్పి పడిపోయావు. గెస్ట్ హౌస్లో ఒక డాక్టర్ దిగడం మన అదృష్టం. వాచ్మెన్ ఆయన్ని పట్టుకొచ్చాడు. ఆయన ఇంజెక్షన్ చేసి వెళ్ళగానే నువ్వు మేల్కొన్నావు. అంటుండగానే ఒక నడివయసు ఆయన లోపలికి తొంగి చూశాడు. హవ్విషి అన్నాడు తిలక్తో. తిలక్ భార్యకు సైగ చేసి షీఈ్ ఆల్ రైట్ సార్ అన్నాడు. ఆయన చిన్నగా నవ్వి ఓకే సీ యూ అంటూ బయట నుంచే వెళ్ళిపోయాడు. ఆయనే డాక్టర్ అని లలిత గ్రహించింది. ఇప్పుడు టైం ఎంతైంది అన్నదామె మంచం మీద నుంచి దిగుతూ. 11 దాటింది. బాప్రే, 4 గంటలకి పైగా తెలివి తప్పిపోయానన్నమాట అంటూ మొహం కడుక్కుని వచ్చి క్యారియర్ విప్పి ఇద్దరికి వడ్డించింది. ఇదిగో చెప్తున్నాను, ఉదయమే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం. నాకు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నది లలిత. ముద్ద పొలమారినట్టు దగ్గి, అదేంటి వారం రోజులకి ప్రోగ్రాం వేసింది నువ్వే, ఒక్కరోజుతో సరదా తీరిపోయిందా అన్నాడు. ఏదో ముందు తెలియక సరదాగా గడపాలని వచ్చాం. కానీ ఇక్కడ వాతావరణం నాకు చాలా భయంకరంగా కనిపిస్తోంది. పైగా ఊరికి చాలా దూరంగా కొండలు, చెట్లు, పుట్టల మధ్య ఈ గెస్ట్ హౌస్ ఒకటి విసిరేసినట్టుగా ఉంది. నాకు ఉండబుద్ధి కావడం లేదు బాబు. దూరంగా ఉండబట్టే ప్రశాంతంగా హాయిగా ఉంది. లేనిపోని అనుమానాలు, భయాలు పెట్టుకోకు. నాకు ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడే పోగుబడినట్టుగా ఉంది అన్నాడు తిలక్. లలిత కోపంగా, ఉక్రోషంగా చూసింది భర్త వంక. లలిత శ్రీమంతుల బిడ్డ. ఒక విధంగా పెద్దలను ఎదిరించి తిలక్ని ప్రేమించి పెళ్లాడింది. తిలక్ ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినవాడు. చదువుకునే రోజుల్లోనే లలిత అతన్ని అభిమానించి ఆరాధించేది. తిలక్ చాలా బ్రిలియంట్. అతని తెలివితేటలే అతని ఆస్తిగా అన్నిటా ఫస్ట్ వచ్చి ఇంజనీరింగ్లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించాడు. లలిత అతని చదువు పూర్తయ్యే వరకు ఓపికగా కాచుకొని ఉంది. అతని గమ్యానికి అడ్డు రాకుండా అతను ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించే వరకు ఎదురు చూస్తూ కన్యగానే మిగిలిపోయింది. తండ్రి ఎంత చెప్పినా మేన భావను చేసుకోవడానికి తిరస్కరించింది. తిలక్ ఆమెతో పెళ్లి మొదట్లో అంగీకరించలేదు. అంతస్తుల తారతమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతను తనకి దూరంగా జరిగిపోతున్నాడని ఆమె కూడా తెలుసు. ఆస్తి అంతస్తులు వదులుకొని అతన్నే చేసుకోవడానికి సిద్ధపడింది. తిలక్ ఆమె తననుగా గుర్తించి
తన కోసం తండ్రిని ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడిన లలితను ఆనందంగా తనదాన్ని చేసుకున్నాడు. లలిత తండ్రికి దూరమైంది. పెళ్ళై 3 ఏళ్ళైంది. లలితకు స్త్రీ సహజమైన మాతృత్వ కోరిక తీరనే లేదు. అయినా అది వెల్తిగా ఆమె ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. రోజు రోజుకి భర్త మీద ఆమె ప్రేమ, ఆరాధన రెట్టింపు అవుతూనే ఉన్నాయి. వీలున్నప్పుడల్లా పిక్నిక్లు, విహార యాత్రలు చేయిస్తూనే ఉంటుంది. ఆ విహార యాత్రల్లో ఒక భాగమే హిల్స్ మీద ఈ గెస్ట్ హౌస్లో నివాసం. లలితని సంతోషపెట్టడానికి తనకి వీలున్నప్పుడల్లా భార్య వేసిన ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాంలను ఆనందంగా ఒప్పుకుని ఆమెతో అందమైన సాయంత్రాలు గడపడం తిలక్కి కూడా సరదా. ఆ రోజే గెస్ట్ హౌస్కి వచ్చారు ఇద్దరు. మర్నాడు ఉదయం నిజంగానే సూట్ కేసులు సర్దేస్తున్న భార్యను చూసి ఆశ్చర్యంగా అడిగాడు తిలక్. వాట్ డార్లింగ్, నిజంగానే వెళ్ళిపోవాలా అన్నాడు. సర్దుతున్న లలిత అతని వంక తలెత్తి చూడకుండానే సీరియస్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇంత దూరం వచ్చాం, కనీసం 4 రోజులైనా ఉండి వెళ్దాం అన్నాడు మళ్ళీ తనే. చటుక్కున పెట్టె మూసి మూత బిగించి అతడి వైపు చూసింది. అతను నవ్వేశాడు. నేను వెళ్ళిపోదామంటే మీరు ఉంటాను అనడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ఈ అందమైన ప్రకృతి నాకు చాలా నచ్చాయి లల్లి. లలిత భర్త ముక్కుపట్టి అల్లరిగా ఆడించి, సరే శ్రీవారు, అంతగా ముచ్చట్ట పడుతున్నారు కాబట్టి 4 రోజులకి మాత్రం అంగీకరిస్తున్నారు దేవిగారు. అయితే ఒక కండిషన్ అంది. ఏమిటది? చెప్పేయి వెంటనే. మీరు ఫోటోలు తీస్తానని కొండల వెంట బండల వెంట ఊరేగా రాదు. అసలు ఈ గది వదిలి బయటికే పోకూడదు. అదేమిటోయ్, మరి ఇంత పెద్ద శిక్ష? గదిలో ఉండి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేదెలా? గది కిటికీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రకృతి చక్కగా కనపడుతోంది. మీకు కావాల్సినంతసేపు ఆనందించండి. అబ్బే, అదెలా కుదురుతుంది? దేవిగారితో వనవ్యాహారం చెయ్యాలి. ప్రేమ పక్షుల్లా ఈ ప్రకృతి ఒడిలో పరవశించాలి. మీరొక్కరూ విహరించండి, నేను మాత్రం రాను. కన్ను మూసినా తెరిచినా నిన్నటి దృశ్యమే నా కళ్ళ ముందు మెదులుతోంది. నాకు ఒళ్ళు చల్లబడిపోతోంది. పూర్ లల్లి, ఏదో చూసి ఏదో అనుకుని భయపడిపోయావు అంతే. ఇక్కడ అలాంటి భయంకరమైన వ్యక్తులు ఎవ్వరూ లేరు. అలా అయితే ఇన్ని 100 మంది రోజు వచ్చి ఆనందించి వెళ్తారా? ఒక్కొక్కరైతే నెలల తరబడి ఉండిపోతారు ఇక్కడ. మనం వేసుకున్న 7 రోజుల మజిలీ 4 రోజులకు తగ్గిపోయింది. ఈ 4 రోజులు కూడా ఏమీ చూడకపోతే ఎలా? లలిత మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. హలో, మే ఐ కమిన్ అంటూ డాక్టరు గుమ్మం దగ్గర నుంచి నవ్వుతూ అన్నాడు. రండి సార్, నేనే మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అన్నాడు తిలక్. డాక్టర్ని చూసి లేచి నుంచింది లలిత. మీ వారు నీ కోసం నిన్న రాత్రి పడ్డ ఆందోళన అంతా ఇంత కాదమ్మా. నన్ను కంగారు పెట్టేసి తను కంగారు పడిపోయి ఎంత హడావిడి చేశాడనుకున్నావు అన్నారు ఆయన అదే నవ్వుతో. లలిత సిగ్గుగా ప్రేమగా చూసుకుంది భర్తని. తనంటే భర్తకు ప్రాణమని ఆమెకు తెలుసు. తనకైతే భర్త ఊపిరే. ఆ సంగతి కూడా అతనికి తెలుసు. ఆ ఆత్మీయతే, ఆ మధురానుబంధమే ఆమె మనసులో కోటి కాంతులు వెరజమ్ముతోంది. తనంత అదృష్టవంతురాలు లేదని పొంగిపోతోంది. తిలక్ డాక్టర్తో లలిత భయపడ్డ విషయం చెప్దామని మళ్ళీ అంతలోనే విరమించుకున్నాడు. చిన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చి లలిత మనోగత స్థితిని మరింత బలహీనపరచడమే అవుతుంది అని అభిప్రాయపడ్డాడు. 5 నిమిషాలు కూర్చొని డాక్టర్ వెళ్ళిపోయాడు. హలో లలిత, వాట్ ఎ సర్ప్రైజ్ అంటున్న వ్యక్తి వంక విస్మయంగా చూసింది లలిత. అతనెవరో వెంటనే గుర్తుకు రాలేదు. అతను చిన్నబుచ్చుకున్నాడు. లలితకి గుర్తొచ్చింది. అతను మహేష్, ఆమె క్లాస్మేట్. ఓ మహేష్, నువ్వా అన్నదామె. బాగా లావయ్యావు, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నిన్ను నేను గుర్తుపట్టాను. చదువుకునే రోజుల కన్నా చాలా అందంగా అద్భుతంగా ఉన్నావు అన్నాడు మహేష్. లలితకి అతను అలా మాట్లాడడం కోపం తెప్పించింది. పక్కన తిలక్ ఉన్నాడు. బెరుగ్గా చూసింది భర్త వంక. అతను ఆ విషయాన్ని పట్టించుకున్నట్టే లేదు. వీరు మా వారు, ఇంజనీర్ అన్నది లలిత తిలక్ని పరిచయం చేస్తూ. ఓహో, పెళ్లి చేసుకున్నాం అన్నమాట అన్నాడు మహేష్ పొడి పొడిగా. ఒకే కాలేజీలో చదువుకున్న కారణంగా మహేష్ గుర్తున్నాడు తిలక్కి. ఇంటర్ వరకు కలిసే చదువుకున్నారు అంతా.
తర్వాత అతను ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళిపోయాడు. ఇతను డిగ్రీ చదివినట్టున్నాడు లలితతో పాటు. నేను ఈ పక్కనే కాటేజీలో దిగాను. ఒంటరి వాణ్ణి, పెళ్లి చేసుకోవాలి అని అనిపించలేదు. మహేష్ నవ్వుతూ లలిత వంక అదోలాగా చూశాడు. లలితకి అతని ప్రవర్తన జగుప్సకరంగా ఉంది. పక్కన భర్తను ఉండగా అతన్ని అలా కలుసుకున్నందుకు ఆమెకి బాగా అనిపించడమే లేదు. వస్తామంటూ సంభాషణ తుంచేసి భర్తతో వెళ్ళిపోయింది లలిత. మహేష్ ఉన్న చోటనే నుంచని తమ వంక పరీక్షగా చూస్తూ ఉండిపోవడం తిలక్ దృష్టిని దాటిపోలేదు. ఈ రోజైనా కొండ దిగకుండా ఇక్కడి నుంచే ఏవో 2 స్నాప్స్ తీసేయండి మహానుభావ అన్నది లలిత. తిలక్ కెమెరా పొజిషన్ చూసుకుంటున్నాడు. లలిత ఎత్తుగా ఉన్న బండరాయి మీద కూర్చుంది. తిలక్ ఏటవాలుగా ఉన్న ప్రదేశానికి యువతలుగా నుంచుని చూస్తున్నాడు కెమెరా లెన్స్లో నుంచి. భర్త భుజాల మీదుగా వెనక్కి చూసిన లలిత ఉలిక్కిపడింది. చెమట్లు బోసాయి. సన్నగా వణుకు ప్రారంభమైంది. వెనకన జరజర ఏదో పాకినట్టుగా అయింది. అతను చింపాంజీ ముఖం, నల్లని రూపం, బరివి గడ్డం. సందేహం లేదు, నిన్న సాయంత్రం కొండ దిగువన చూసిన వ్యక్తే. తన వంకే పరీక్షగా చూస్తున్నాడు. నవ్వుతున్నాడు. అదే నవ్వు, గుండెల్ని పీల్ చేసే నవ్వు. లలిత కెమెరా వంక చూడ్డం లేదని గమనించిన తిలక్ ఆమెను హెచ్చరించాడు. లలిత మాట్లాడలేదు. బరివి గడ్డంవాడు జేబు నుండి రివాల్వర్ తీశాడు. సరిగ్గా తిలక్కి గురిపెట్టాడు. లలిత కెవ్వున అరిచింది. చటుకున రాతి మీద నుంచి లేచి భర్త దగ్గరకు పరిగెత్తింది. ఏంటి లల్లి, ఏమైంది? తనని వాటేసుకున్న లలితని పొదివి పట్టుకున్నాడు తిలక్. కళ్ళతోనే పక్కకు చూపించింది లలిత. తిలక్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడేం కనిపించలేదు. ఏంటి లల్లి, ఎందుకంత భయపడిపోతున్నావు? ఏమైంది అన్నాడు ఆమె వెన్ను నిమురుతూ. లలిత భర్త భుజం మీద నుంచి చూసింది. బరివి గడ్డం వాడు లేడు. తిలక్ని వదిలిపెట్టి గబగబా అటు ఇటు కళ్ళతో వెతికింది. అతను లేడు. ఏంటి లల్లి, ఏంటి వెతుకుతున్నావు? నిన్న చెప్పానే, చింపాంజీ ముఖం వాడు మీకు రివాల్వర్ గురిపెట్టి మీ వెనకనే నుంచున్నాడు ఎంతసేపు. నేను అరిచి మీ దగ్గరికి పరిగెత్తుకు రాగానే ఎటో మాయమైపోయాడు. ఏంటి, నాకు రివాల్వర్ గురిపెట్టాడా? అవునండి, అది చూసి నా నోట మాట రాలేదు. మీకు చెప్పాలనుకున్నాను కానీ ఏంటో అంతా అయోమయం అయిపోయింది. అందుకే పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని పట్టేసుకున్నాను. మరి వాడు కాల్చలేదే? అదే నాకు విచిత్రంగా ఉంది. వాడు నిజంగా కాల్చాలనుకుంటే ఒక్క క్షణం చాలు. నేను మిమ్మల్ని అడ్డుకునే లోపల తన పని పూర్తి చేసి ఉండేవాడు. మరెందుకు పారిపోయాడో అర్థం కావడం లేదు. తిలక్ ఆమె వంక జాలిగా చూశాడు. లల్లి, నీ మనసు ఎందుకు నిన్నటి నుంచి పాడైంది? ఏం చూసినా, ఎవరిని చూసినా నీ మనసులో అదే భయంకరమైన రూపం పాతుకుపోయింది. అసలు ఈ చుట్టుపక్కల మనిషి అన్నవాడే లేడు. అయితే నాది ఉత్త భ్రమేనంటారా? ఉక్రోషం ధ్వనించింది లలిత కంఠంలో. తిలక్ వెంటనే మాట్లాడలేదు. లలిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తుడుచుకునే ప్రయత్నం చేయకుండా ఎటో శూన్యంలోకి చూస్తాను. రూమ్కి తిరిగొచ్చేసరికి తాళం పెట్టి తిప్పే రంధ్రంలో గుచ్చి ఏదో చీటీ ఉంది. తీసి చదివాడు తిలక్. లలిత, 2 సార్లు వచ్చెళ్ళాను. మీరింకా తిరిగి రాలేదు అని అనుకుంటాను. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్న నా ఆశ నిరాశ అయింది. మహేష్ అని ఉంది అందులో. లలిత చీటీ చదివింది. ఆమె ముఖం కందగడ్డలా అయింది. మహేష్ అతి చొరవకు ఒళ్ళు మండుకొచ్చింది. తిలక్ ఆ విషయాన్ని పట్టించుకున్నట్టే లేదు. ఆమె మంచం మీద కూర్చోబోతూ ఎందుకో చటుక్కున కిటికీ వైపు చూసింది. అంతే, ఆమె చూపులు కిటికీకే అతుక్కుపోయాయి. అక్కడ బరివి గడ్డంవాడు నించుని ఆమె వంకనే చూస్తున్నాడు. అదే నవ్వు. ఏమండి, అదిగో వాడే అన్నది లలిత వెంటనే కిటికీ వైపు చూపించి. తిలక్ చటుక్కున కిటికీ వైపు చూశాడు. కిటికీలో నుంచి చూస్తున్న మహేష్ కనిపించాడు. ఓ మహేషా అన్నాడు తిలక్. లలిత ఉలిక్కిపడి చూసింది. అక్కడెవ్వరూ లేరు. మహేష్ అంటారేంటి అంది మెల్లగా. కిటికీలోంచి మహేష్ కనిపిస్తున్నాడు, అతనే చూస్తున్నాడు అన్నాడు తిలక్ కంఠంలో ఎలాంటి భావము ప్రకటితం కాకుండా. అబ్బే, మహేష్ కాదు, నేను చెప్పిన బరివిగడ్డం వాడు కిటికీలోంచి చూస్తూ కనిపిస్తున్నాడు. తిలక్ కిటికీ వైపు చూశాడు. మహేష్ లేడీసారు, ఎవ్వరూ లేరు అక్కడ. లల్లి, నీకెందుకో చాలా భయం పట్టుకుంది. ఎవరిని చూసినా ఏం చూసినా నీకు ఆ భయంలో నువ్వు ఊహించుకున్న రూపమే కనిపిస్తోంది, అవునా?
నిస్సహాయంగా చూసింది లలిత. అయితే మీరు నన్ను నమ్మడం లేదా? నిన్ను నమ్ముతున్నాను, ఎప్పటికీ నమ్ముతాను. కానీ నీ నమ్మకాల మీదే నమ్మకం కుదరడమే లేదు. ఏమిటో మీ మాటల గారడే నాకు అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది, పిచ్చెత్తినట్టుగా ఉంది. ఆమె తల 2 చేతుల్లోనూ పట్టుకొని కణతలు నొక్కుంటోంది. భోంచేశారా అంటున్న మాటలతో ఇద్దరు చటుక్కున గుమ్మం వైపు చూశారు. డాక్టర్, రండి సార్, ఇంకా చేయలేదు, ఇప్పటి వరకు బయట తిరిగొచ్చామన్నాడు తిలక్. డాక్టర్ వెనక్కి వెళ్ళబోయాడు. పర్వాలేదు రండి, అప్పుడే ఆకలి కావడం లేదు అన్నాడు తిలక్. డాక్టర్ వచ్చి ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. తిలక్ ఆయనతో లలిత విషయం ప్రస్తావించాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. లలిత మనసులో బాధ పెట్టుకుంటుందేమోనని సంకోచిస్తున్నాడు. మీరు ఒక్కరే వచ్చారా సార్ హిల్స్కి అన్నాడు తిలక్ డాక్టర్తో. అవునండి, నా వెనక ముందు ఎవ్వరూ లేరు. అదేంటి సార్, భార్య పిల్లలు? ఒక యాక్సిడెంట్లో నా భార్య 2 పిల్లలు పోయారు. అప్పటి నుంచి ఒంటరివాణ్ణి అయిపోయాను. మళ్ళీ సంసార జీవితం అంటేనే విరక్తి బుట్టిపోయింది. అందుకే నేను ఒక్కడినే అప్పుడప్పుడు ఇలా హిల్స్కి, ఇంకా దేశంలోని విహార స్థలాలకి వస్తూ ఉంటాను. అరేరే, ఎంత పని జరిగింది! విచిత్రం ఏంటంటే నా భార్య పిల్లలు పోయింది ఎక్కడో కాదు, ఈ హిల్స్ మీదే. వింటున్న ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. ఈ హిల్స్ మీద? అదెలా? ఒకసారి ఇలాగే సరదాగా పిక్నిక్ వేసుకుని 4 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాం. కారులో ఘాట్ రోడ్డు మలుపు దగ్గర కారు స్లిప్ అయింది, అంతే. కిందనున్న లోయలోకి పడిపోయింది కారు. నా భార్య బిడ్డలు స్పాట్లోనే పోయారు. నన్ను హాస్పిటల్లో చేర్చారు. నా కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యాయి. ఇదిగో చూడండి. లుంగి మోకాళ్ళ దాకా లాక్కుని చూపించాడు డాక్టర్. ఆపరేషన్ గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వారానికి ఒకసారైనా ఈ హిల్స్కి వచ్చిపోతూ ఉంటాను. ఎక్కడ తిరుగుతుంటే నా వాళ్ళు ఈ పరిసరాల్లో నాతో తిరుగుతున్నట్టే అనుభూతి కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆత్మలు ఇక్కడే సంచరిస్తూ ఉండొచ్చని నా ప్రగాఢ నమ్మకం. మీరు ఒక డాక్టర్ అయి ఉండి సెంటిమెంట్స్ని నమ్ముతారా? సెంటిమెంట్స్ని తీసి పారేయకండి. ఆత్మకు చావులేదు. అది మరొక కొత్త శరీరాన్ని అలా వెతుక్కుంటూనే ఉంటుంది. గీతలో భగవానుడు ఏం చెప్పాడు? ఆత్మను శస్త్రం ఛేదింపలేదు, నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు అని కదూ. ఈ సైంటిఫిక్ యుగంలో కూడా అది నిజమని రుజువైంది. ఆత్మలతో మాట్లాడే ప్రక్రియ కూడా పరిశోధన వల్ల సంభవం అని నిర్ధారణ చేశారు. తిలక్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. లలిత మానసిక పరివర్తనకు కారణం డాక్టర్ చెప్తున్న ఆత్మ. అది స్పిరిట్ ప్రభావం కాదు కదా. ఆ బరివిగడ్డం వ్యక్తి ఇదివరలో ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా చనిపోయి స్పిరిట్గా తిరుగుతున్నాడేమో. ఏంటి, ఉన్నట్టుండి పరధ్యానంగా అయిపోయారు? అబ్బే, మీరంటున్న సంగతులే ఆలోచిస్తున్నాను. ఇంకో చిత్రం చెప్పనా? ఏదో ఒక రాత్రి సమయంలో నేను పడుకున్న గదిలో నా భార్య కనిపించి ఏదో అడుగుతోంది. నేనేదో చెప్తున్నాను. స్పష్టత ఉండదు, కానీ మొత్తానికి నా భార్య తప్పనిసరిగా కనిపించి తీరుతుంది. కల్లోనా? నో, అది కళ, వాస్తవం కానీ ద్వంద్వ ప్రకృతి. నేను మెలకులోనే ఉన్నట్టు అనిపిస్తోంది నాకు, కానీ కాసేపు ట్రాన్స్లో ఉంటాను. నేను నిద్రలో నడుస్తున్నట్టు గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాను. కాసేపటి తర్వాత ఏమీ కనిపించదు. నేను పూర్తిగా మెలకులోకి వచ్చేస్తాను. మరి ఇదంతా ఏంటి? సెంటిమెంట్ను తీసి పారేయమంటారా? లలిత కళ్ళు పెద్దవి చేసుకొని వింటోంది. నిజంగానే మన చుట్టూ చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయా? ఏమో. సరే, రాత్రి బాగా పొద్దుపోయింది, భోంచేయండి అంటూ డాక్టర్ లేచాడు. లలిత వంక తిరిగి, ఏమ్మా కులాసాయే కదా అన్నాడు. కులాసానే డాక్టర్ గారు అన్నది. డాక్టర్ ఆమె వంక నవ్వుతూ చూసి, మీ ఇద్దరికీ ఒక శుభవార్త చెప్తాను. అయితే ఇప్పుడు కాదు, నేను ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయే ముందు చెప్తాను. అందాక సస్పెన్స్ అన్నాడు. దంపతులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. ఏంటి సార్ అది? ఇప్పుడే చెప్పేరాదు అన్నాడు తిలక్. అతడప్పుడే అదేమై ఉంటుందా అని మెదడుకు పని చెప్తున్నాడు. నేను ఇంకో 2 రోజులు ఉంటాను హిల్స్ మీద. 2 రోజుల తర్వాత చెప్తాను, తప్పక చెప్పే వెళ్తాను అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. బాయ్కి మీల్స్ చెప్పడానికి గుమ్మం దాకా వచ్చాడు తిలక్. సరిగా అదే సమయంలో పక్క గదిలోని అమ్మాయి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది. తిలక్ని చూడగానే హాయ్ బావా అంది గట్టిగా అరుస్తున్నట్టు.
తిలక్ ఉలిక్కిపడి చూశాడు. తన మామయ్య కూతురు నళిని. ఓ నువ్వా? ఏమిటి ఇలా వచ్చావు? ఒక్కతివే వచ్చావా? మీ ఆయనతో వచ్చావా? నళిని పక్కుమని నవ్వింది. తెల్లటి దానిమ్మ గింజల్లాంటి పళ్ళు వరుస తళుక్కుమంది. మా ఆయన పిచ్చిమాలోకం. ఇలాంటి పిక్నిక్లన్నా జాలీ ట్రిప్స్ అన్నా అతనికి నచ్చవు. ఎంతసేపు వ్యాపారం, డబ్బు, సంపాదన, అదే లోకం. నేను ఒక్కతనే వచ్చాను సరదాగా 4 రోజులు ఉండిపోదామని. నువ్వొక్కడవే వచ్చావా? ఈ లోపల లలిత గుమ్మం దగ్గరకు వచ్చింది. తిలక్ వెంటనే నళినితో నా భార్య లలిత అంటూ పరిచయం చేశాడు. నళిని కళ్ళలో అసూయ స్పష్టంగా తొంగి చూసింది. నమస్కారం అండి. మా బావ వంటి మంచి బాలుణ్ణి భర్తగా పొందినందుకు మీరు అదృష్టవంతులు అన్నది నళిని నఖశిఖ పర్యంతము లలితను పరీక్షగా చూస్తూ. లలిత నవ్వి ఊరుకుంది. కాస్త కంపెనీ ఇవ్వకూడదా బావా? బోర్ కొట్టి చచ్చిపోతున్నాను అన్నది నళిని తిలక్ కళ్ళలోకి చూసి నవ్వుతూ. లలితకు ఆ నవ్వు చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది. అదేలా? ఇద్దరం ఉన్నాం కదా. నేనొక్కడిని కాదయ్యా మహానుభావా, ఇద్దరిని కలిసే కంపెనీ ఇవ్వమంటున్నాను. తిలక్ వెర్రినవ్వు నవ్వేసి ఓ అలాగే, రేపు ఉదయం నుంచి అందరం కలిసి తిరుగుదాం ఈ హిల్స్ అంతా అన్నాడు అతను. ఓకే, గుడ్ నైట్. నా పక్కనే మీరు దిగిన సంగతి ఇప్పటిదాకా నాకు తెలియదు. నువ్వు మా పక్కన దిగినట్టు మాకు ఈ క్షణం దాకా తెలియదు. 4 రోజులు ఉంటావా? ఉందామనే వచ్చాం. తప్పకుండా ఉండండి, నేను కూడా ఉంటాను. ఈ లోపల బాయ్ క్యారియర్తో వచ్చాడు. తలుపు మూసి బోల్ట్ పెట్టి ఆనక భర్తతో జగడం వేసుకుంది లలిత. ఏంటి మీరొక్కరు వచ్చి ఉంటే మీ మరదల పిల్లకి మంచి కంపెనీ ఇచ్చి ఉండేవారా? ఎంత ధైర్యం అంటూ విరుచుకు పడిపోయింది. ఆహా, అలా కాదు. అది నా ఉద్దేశం కాదు లల్లి. ఏదో తప్పించుకోవడానికి తొందరలో ఏదో అనేశాను. ఒంటరిగా ఉంటే మాత్రం పెళ్ళైన అమ్మాయికి కంపెనీ ఇస్తానా? పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తున్నారా? చాచా, బొత్తిగా అపార్థం చేసేసుకుంటున్నావు లల్లి. నా సంగతి నీకు తెలీదు? ఎందుకు తెలియదు? నాకెప్పుడు చెప్పనే లేదే మీకు అసలు ఒక మరదలుందని. సందర్భం రాలేదు, చెప్పలేదు, అంతే, మరేం లేదు. రేపటి నుంచి ఆమెగారితో ఈ కొండల మీద విహారయాత్ర చేస్తారా? మీకు ఎన్ని గుండెలు? నేను ఒక్కడినే కాదు లల్లి, నీతో కలిసి ముగ్గురం తిరగొచ్చునని నా అభిప్రాయం. అడిగిందని ఏదో మర్యాదకు అలా అన్నాను, మరేం లేదు, అంతే, మరేం లేదు. భర్తని అనుకరిస్తూ అని పొట్టలో చూపుడు వెళ్తూ పొడిచింది. అమ్మో ఇదేమిటి అన్నాడు భయం నటిస్తూ తిలక్. జాగ్రత్త, నన్ను కాదని మరో ఆడదాని వైపు కన్నెత్తి చూసినా నేను ఊరుకోను. మిమ్మల్ని ఏం చేయను, దాన్ని పీక పిసికి చంపేస్తాను. అదేమిటి అన్యాయం? అదేం చేసింది? మీ కేసి చూడడం దాని నేరం. అది ఎవరైనా కానివ్వండి, సాక్షాత్తు మీ మరదలే కానివ్వండి. నా రూలే. ఇదెక్కడ రూల్లా బాబు? నువ్వు లా చదవాల్సింది తప్పి జారి సైన్స్ చదివావు. ఇప్పుడైనా పర్లేదు, ప్రైవేటుగా లా చదవచ్చు. ఏమిటా వేళాకోళాలు? మీ మగవాళ్ళు మనసులు చదవడానికి లాతో పనిలేదు. ఏ మాత్రం కామన్ సెన్స్లు ఉన్నా చాలు, అర్థం చేసుకోవచ్చు. మీరు తిన్నగా ఉంటానంటే నేను ఇక్కడ ఉండేది, లేకుంటే తెల్లారుగానే హైదరాబాద్ రిటర్న్ జర్నీ. నన్ను ఘోరంగా అవమానించకు లల్లి. నేను గంగి గోవి లాంటి వాణ్ణి. అదేమిటి కూరలో పెరుగు వేసేసుకుంటున్నారు? కంగారులో కూర అన్నం తినేసానన్నా అనుకున్నాను, మరేం లేదు. లలిత పక్కపక్క నవ్వింది. తిలక్ శృతి కలిపాడు. ఉదయం స్నానాధికాలు అయ్యాక తిలక్ అన్నాడు, ఈరోజు కొండ చివరనున్న వ్యాలీకి బస్సు వెళ్తోంది, మనం కూడా చూసొద్దామా అని. అబ్బా, అక్కడి నుంచి కాఫీ తోటలు, లోయలు చాలా అందంగా కనిపిస్తాయట కదూ. అందుకే వెళ్దామా అని అంటున్నాను. ఇంకా ఈ పక్కన 2-3 కొండలు ఉన్నాయి కదూ, అవన్నీ బస్ మీద నుంచి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయట. మనం ఇదే మొదటిసారి కదా ఇక్కడికి రావడం, అన్నీ చూద్దామే. అలాగే పదండి, ముందు టికెట్స్ ముందుగా రిజర్వ్ చేసుకోవాలట. తీసుకొస్తానే. తిలక్ బయటకెళ్ళాడు. లలిత తలుపులు దగ్గరగా మూసివచ్చి ఫ్రేమ్ కుర్చీలో కూర్చుంది. తలుపులు తోసుకొని లోపలికి వచ్చిన వ్యక్తిని చూడగానే కెవ్వున అరవబోయింది. అతని చేతిలో కత్తి ఉంది. అరిచావంటే చంపేస్తా, జాగ్రత్త అన్నాడు. అతను అన్నంత పని చేసేలాగా ఉన్నాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా వెంటపడి వేధించుకొని తింటున్నావు? వెళ్ళిపో. కళ్ళు మూసుకొని అరచేతుల్లో మొహం దాచుకుంది లలిత. బరివిగడ్డం మనిషి వినపడకుండా వికృతంగా నవ్వాడు. నీకోసమే
నీ అందాన్ని చూసి పిచ్చివాడినై వెంటబడుతున్నాను. ఒకసారి నువ్వు నాకు కావాలి, తర్వాత నా దారిన నేను పోతాను. ఛీ పాపాత్ముడా, ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం? మా వారిని రాని నేనేం చేస్తాను? మీ వారా? అతను పడి పడి పొట్టబట్టుకొని మరీ నవ్వాడు. మీ వారు శ్రీరామచంద్రుడు అని అనుకుంటున్నావు, గోపాలకృష్ణుడు. నువ్వెన్నో దానివో. పక్కనే ఒక అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడు. రాత్రిళ్ళు నువ్వు నిద్రపోయాక ఆ పిల్లతోనే గడుపుతున్నాడు. అబద్ధం. నువ్వేదో కట్టుకథ చెప్తున్నావు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన గురించి నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినానే నమ్మను. అంత అమాయకురాలివి కాబట్టే నిన్ను అంత తేలిగ్గా వంచన చేయగలుగుతున్నాడు. అతని సరదాలు అతను తీర్చుకోగా లేంది నువ్వు నీ సరదాలు తీర్చుకోకూడదా? చీచి, వెంటనే పోతావా లేదా? నువ్వు నా కోరిక తీర్చావా సరే, లేకపోతే ఎంతో అపురూపంగా చూసుకుంటున్నా నీ భర్త ఈ లోకంలో శాశ్వతంగా నిద్రపోతాడు. జాగ్రత్త. తలుపులు తెరుచుకుని చటుక్కున మాయమయ్యాడా గడ్డంవాడు. లలిత ఒక్క పరుగున వెళ్ళి తలుపులకి బోల్టు వేసి వచ్చి మంచం మీద అడ్డంగా పడిపోయింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. భయంతో నాలిక పొడారిపోతోంది. ఎవడి గడ్డంవాడు? ఎందుకు తననిలా వేధిస్తున్నాడు? వాడి మొహం చూస్తే 3 రోజుల దాకా అన్నం సహించదు. తనకి వచ్చినప్పటి నుంచి అన్నం తినాలని అనిపించడం లేదు. వీడిని చూశాక మరీను. వాడెంత దుర్మార్గుడు! అన్నం పుణ్యం ఎరగని తన భర్త మీద అభాండాలేసి తన మనసు విరిచేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు 1,000,000 మంది కలిసి తన చెవి దగ్గర హోరెత్తిచ్చిన దైవం కన్నా మెన్నగా తను కొలిచే తిలక్ని అనుమానించగలదా? తన బొందిలో ప్రాణముండగా అది జరగదు. తలుపు చప్పుడైంది. ఎవరు అని అడిగింది గుండె చిక్కబట్టుకుని. తిలక్ కంఠం నేనే లల్లి అని వినిపించింది. ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. ఈ రోజుకి సీట్లు లేవు, రేపటికి తీసుకున్నాను అన్నాడు తిలక్ టికెట్లు ఆమెకు అందిస్తూ. ఏమండి, మనం ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోదాం అంది అకస్మాత్తుగా లలిత. అతను విస్తుపోయి చూసి, అదేంటి 4 రోజులు ఉందామనుకున్నాం కదా. ఓ, నీ అనుమానం అర్థమైంది అన్నాడు ఏదో గుర్తొచ్చినట్టు. ఏంటి? అదే మా మరదలు పక్కనే ఉందని కదూ నీ అనుమానం. చచ్చ, అది కాదండి, నాకెందుకో ఇక్కడ ఉండాలని అనిపించడమే లేదు. వెళ్ళిపోదామండి, రేపు ఆ వ్యాలీస్ చూసి వెళ్ళిపోదాంలే. వద్దు, ఈరోజే వెళ్ళిపోదాం. తిలక్ భార్య వంక దీక్షగా చూసి, ఇంత సడన్గా ప్రోగ్రాం మార్చేసావేంటి? అయినా హైదరాబాద్ పోయే బస్సు ఉదయం 7 గంటలకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 8:30 అయింది. ఇక రేపే అన్నాడు. లలిత నిస్సహాయంగా చూసింది అతని వంక. ఏంటి లల్లి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు? సరదాగా 4 రోజులు ఎంజాయ్ చేద్దామని వచ్చి ఇలా నిస్సారంగా నీరసంగా అయిపోయావేంటి? లలిత ఇంకా ఆపుకోలేక ఏడ్చేసింది. మళ్ళీ ఆ బరివిగడ్డం వాడు కనిపించాడండి. ఇక్కడికొచ్చి బెదిరించాడు. మిమ్మల్ని చంపుతానని కూడా ఏదేదో వాగిపోయాడు. తిలక్ విస్తుపోయాడు. తను ఎన్నిసార్లు బయటికెళ్ళి తిరిగి వస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా లలిత చెప్పినటువంటి వ్యక్తి కానీ కనీసం గూండాల లిస్టులోకి వచ్చే లక్షణాలున్న వాళ్ళు కానీ ఎక్కడా తారసపడలేదు. మరి లలితకు మాత్రమే కనిపించడం ఏమిటి? లలితకు డాక్టర్ చెప్పినట్టు స్పిరిట్ ఏదైనా? తన ఆలోచనలకి తనే ఉలిక్కిపడ్డాడు. నో, అలాంటిదేం కాదు. లలిత మరీ అంత చిన్నపిల్ల కాదు. అలాంటి స్పిరిట్ చిన్నవాళ్ళని, బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్ళని తేలిగ్గా ఆవహిస్తుంది అని అంటారు. లలిత బలహీనురాలు కూడా కాదు. సరే, ఉదయమే వెళ్ళిపోదాం అన్నాడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు. లలిత ముఖంలో కళ వచ్చింది. ఈ సాయంత్రం బయట ఎక్కడో తిరగొద్దు. ఉదయం తెల్లవారుతూనే ఇట్నుంచిటే రూమ్ నుంచి వెళ్ళిపోదాం అన్నదామె. తిలక్ తలూపాడు. గుమ్మం దగ్గర ఏదో అలికిడి వినిపించింది. తిలక్ చప్పుడు చేయకుండా తలుపు బోల్ట్ తీసి బళ్ళున తలుపు తెరిచాడు. అప్పటిదాకా తలుపులకి చెవి ఆనించి వింటున్న వ్యక్తి తెల్లబోయి చేష్టలుడిగి అలాగే ఉండిపోయాడు. అతను మహేష్. అరే, నేను తలుపు తట్టబోతుండగా మీరే తెరిచారే. హలో లలిత, హౌ ఆర్ యూ అంటూ స్వతంత్రంగా గదిలోకి వచ్చేశాడు మహేష్. తిలక్ అతని వంకే పరీక్షగా చూస్తున్నాడు. మరీ సంస్కారహీనంగా ప్రవర్తించే అలాంటి వ్యక్తుల పట్ల ఏ మాత్రం సదభిప్రాయం లేదతనికి. లలిత మొహం చిట్లించి, సారీ లలిత, మిమ్మల్ని మంచి మూడ్లో చెడగొట్టి ఉంటాను వెకిలిగా నవ్వాడతను. ఏమిటి, నాతో నువ్వు మాట్లాడవలసింది? మేమున్నప్పుడు వస్తే సరిపోతుందిగా. చీటీలు పెట్టిపోవడం దేనికి? అంత అర్జెంటు పనులేమున్నాయి మాతో?
చిరాగ్గా చూస్తూ అంది లలిత. తిలక్ గది బయటకు వెళ్ళబోతుండే, ఏమండి మిమ్మల్నే అంటూ వెనక్కి పిలిచింది. తిలక్ వెనుతిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు. మనం వ్యాలీ దగ్గరికి నడిచి వెళ్దామన్నారు కదా, ఉండండి నేను వస్తున్నాను అంటూ చకచకా లేచి తల సర్దుకుని టేబుల్ మీద ఉన్న రూమ్ కీ అందుకుంది. అదేంటి, అదితిని సత్కరించకుండా కనీసం నేను అనేవాడిని ఇక్కడున్నానన్న సంగతే మరిచి మీరిద్దరూ బయటికి వెళ్ళిపోవడం అన్యాయం, అక్రమం అన్నాడు మహేష్ మొహం మార్చుకుని. సారీ, మళ్ళీ ఎండెక్కిపోతే కష్టం, తిరిగ్గా కబుర్లు చెప్పుకునే అంత వ్యవధి లేదు అంటూ గదిలోంచి బయటకు వచ్చేసింది లలిత. విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయాడు మహేష్. గది తాళం పెట్టి రోడ్డు మీదకి వచ్చాక, అదేంటి సడన్గా ఈ వ్యాలీకి ప్రోగ్రాం పెట్టావేంటి, అసలు బయటికే వెళ్ళొద్దన్నావు అన్నాడు తిలక్ నవ్వుతూ భార్య వంక చూసి. లేకపోతే జిడ్డులా వదలడం లేదా మనిషి, కనీసం సంస్కారమైన లేని అలాంటి రోగుతో మనకి కబుర్లేంటి అన్నదామె. మనం ఏం మాట్లాడుకున్నది తలుపు కవతలు నిలబడి వింటున్నాడు. అందుకే అనుమానం వచ్చి తలుపు తీశాను. దొరికిపోయాడు. వాడి ఇదివరలో కాలేజీలో 1-2 సార్లు నన్ను అల్లరి పెట్టబోయాడు. ఒకసారి చెప్పుతో కొట్టాను, తర్వాత మళ్ళీ నీ వెంట పడలేదా, నన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయేవాడు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పలకరిస్తున్నాడు. మీ ముందు తనకి నాతో ఎంతో పరిచయం ఉన్నట్టు క్రియేట్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. గమనించాను. మరొకడైతే ఇలాంటి వాటి చర్యలకు భార్యను కూడా అనుమానించడానికి వెనుదీయడు. అలా ఉంది వాడి ప్రవర్తన. అవును, వాడు అదే తరహా కూడా. లీవ్ ఇట్. ఎక్కడికి పోదాం అన్నాడు తిలక్. వాడి నుంచి తప్పించుకోవడానికి సమయానుకూలంగా అలా అనేశాను. రూమ్కి వెళ్ళిపోదామా, 11 కావచ్చింది. 1 గంట అలా తిరిగి క్యాంటీన్లోనే భోంచేసి రూమ్కి పోదాం. చివరిగా ఓసారి ఈ లోయల్ని, కొండల్ని, ప్రకృతి అందాల్ని చూసిపోదాం. తిలక్ భావకుడు. అతనికి ప్రకృతి పట్ల ఎంత అభిమానమో ఆమెకు తెలుసు. అందుకే ఆమె వారించలేకపోయింది. అటు పోవద్దు, అసలు అక్కడే ఆ చింపాంజీగాడు మొదటిసారిగా నాకు కనిపించాడు. ఇటు వెళ్దాం, ఈ వైపు ఇప్పటిదాకా పోలేదు కూడా కదా అంది లలిత. ఆమె అనుక్షణం ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తోంది. ఆమె అబద్ధం చెప్పడం లేదు. నిజంగానే అలాంటి వ్యక్తిని చూసుంటుంది. అయితే వాడు తను లేనప్పుడు, తన దృష్టి పడనప్పుడు ఆమెకు కనిపిస్తున్నాడు. భయపడుతున్నాడు. ఎందుకు? హలో ఎందాక అన్న పిలుపు వినిపించి ఇద్దరూ త్రొల్లిపడి చూశారు. డాక్టర్ నవ్వుతూ వాళ్ల వంకే వస్తున్నాడు. బండరాయి మీద కూర్చునున్నాడు. అక్కడి నుంచి లోయలోని అందాలు చూపర్ల దృష్టిని మలల్చని విధంగా కనిపిస్తున్నాయి. ఊరికే అలా బయలుదేరాం. మీరింకా ఎన్నాళ్ళుంటాడు అని అడిగాడు తిలక్. ఇంకా 2 రోజులు. మేము రేపు ఉదయం వెళ్ళిపోతున్నాం. అరే 4 రోజుల పాటు ఉంటానన్నారు కదా. లలితకు ఒంట్లో బాగుండడం లేదు సార్. సరే అలాగే ఉంటుంది. ఇలాంటి చోటనే ప్రశాంతత, రిలీఫ్ దొరుకుతాయి ఆమెకు. డాక్టర్ మాటలు తిలక్కు ఏం అర్థం కాక ఆయన వంక ప్రశ్నార్థకంగా చూశాడు. శుభవార్త చెప్తామన్నారు కదా, చెప్పేనా? చెప్పేయండి, ఇంకా సస్పెన్స్లోనే ఉంచాలా? మీరిద్దరూ అమ్మా నాన్న కాబోతున్నారు. డాక్టర్ నిజంగానా? తిలక్ కళ్ళలో ఎన్నో జ్యోతులు వెలుగు. తిలక్ చూపుల నుంచి లలిత చూపులు తప్పించుకుంది. అమ్మ దొంగ, ఇంత నాటకం ఆడతావా? నాకు చెప్పకుండా దాస్తావా? గుసగుసగా అన్నాడు తిలక్. మురిపంగా చూసింది భర్త వంక. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అన్నాడు తిలక్. ఇక పోదామా అన్నది లలిత తిలక్కి మాత్రమే వినిపించేలా. అదేంటి, కాసేపు ఉందామన్నావు కదా. అబ్బబ్బా, నీ మనసు బొత్తిగా స్థిరత్వాన్ని కోల్పోతోంది. మీరిక్కడ ఈయనతో సోది మొదలెడితే నేను గోళ్లు గిళ్ళుకుంటూ కూర్చోవాలా? పద. సరే అయితే అని డాక్టర్ వైపు తిరిగి, వెళ్ళొస్తాను డాక్టర్ గారు, ఎండ బాగా హెచ్చుగా ఉంది అన్నాడు తిలక్. వెళ్ళి రండి, నేను ఇక్కడే సాయంత్రం వరకు కూర్చుంటాను. బాగా పొద్దుపోయి వస్తాను, తర్వాత కలుద్దాం, ఓకే? ఎవరో తలుపు తట్టడంతో ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. లలితకైతే ముందే భయం. మర్నాడు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఆతృతగా ఉంది ఆమెకు. అప్పుడు రాత్రి 8 గంటలు దాటింది. తిలక్ తలుపు తీయడానికి వెళ్తుంటే జాగ్రత్త, ఎవరో కనుక్కొని మరీ తీయండి అన్నది వెనక నుంచి. తిలక్ ఎవరు అన్నాడు తలుపుల దగ్గర నుంచుని. డాక్టర్ గారి నుంచి కబురు తెచ్చాను, ఇక్కడ పనిచేసే బాయ్ని అన్నాడు బయట వ్యక్తి. తిలక్ తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక 20 ఏళ్ల యువకుడు నిల్చుని ఉన్నాడు. తిలక్ గారంటే మీరేనా అన్నాడు. అవును నేనే, ఏం కావాలి? కబురంటావేంటి? డాక్టర్ గారు కొండ మీద నుంచి పక్కనున్న లోయలోకి పడిపోయారు సార్, బాగా దెబ్బలు తగిలాయి. మీతో ఏదో విషయం చెప్పాలని అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పారు.
ఎక్కడున్నారు? ఆయన పడిపోయిన చోటికి దగ్గరలో ఉన్న ఒక కాటేజీలో పడుకోబెట్టాను సార్. ఏమైనా ప్రమాదంగా ఉందా? చాలా ప్రమాదంగా ఉంది సార్. మా గెస్ట్ హౌస్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సరే పద అంటూ తిలక్ లలిత వంక చూసి, నువ్వు తలుపులు వేసేసుకో, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. నేను వస్తానండి, ఒక్కతినే ఉండలేను, బాగా చలిగా ఉంది, పైగా ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నువ్వు అలాంటి చోటికి రావడం మంచిది కాదు, షాక్ అవుతావు అన్నాడు తిలక్. రండి సార్, అక్కడ ఆయన పరిస్థితి క్షణానికి ప్రమాదంగా ఉంది. బాయ్ తొందర చేశాడు. తిలక్ అతనితో బయటికి నడిచాడు. లలిత వెంటనే తలుపులు వేసుకోబోతూ రోడ్డు మీదకి చూసింది. కాటేజీలన్నిటినీ కలుపుతూ చిన్న చిన్న తారు రోడ్లున్నాయి కొండ మీద. కుడి పక్కనున్న రోడ్ నుంచి వస్తున్న వ్యక్తిని చూసి వెంటనే గుర్తుపట్టింది. అతను మహేష్. భగవాన్, ఇంత రాత్రప్పుడు ఎందుకు వస్తున్నట్టు? తన దగ్గరికే అయి ఉంటుంది. చటుక్కున్న తలుపులు వేసేసి లోనికొచ్చి మంచం మీద అస్థిమితంగా కూర్చుంది. ఏ క్షణంలోనైనా తలుపు చెప్పుడు కావచ్చునని ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించి వింటోంది. 10 నిమిషాలైనా తలుపు చప్పుడు కాలేదు. బయట నుంచుని ఏం చేస్తున్నాడో మహేష్. ఆమెలో ఉత్కంఠత హెచ్చింది, కానీ తలుపు తీయడానికి ధైర్యం చాలడం లేదు. తిలక్ ఇంకా రాలేదు. ఆమెలో పిరికితనం ప్రవేశించింది. ఈ రాత్రప్పుడు ఆ కొండ చివరనున్న కాటేజీకి వెళ్లిన భర్త మీద విసుక్కుంది. మళ్ళీ అంతలోనే తనని తాను నిందించుకుంది. డాక్టర్ గారు చావు బ్రతుకుల్లో ఉండి కబురు పెడితే వెళ్ళాడే కానీ లేకుంటే తనని వదిలి తిలక్ ఎందుకెళ్తాడు? ఆమె స్థిమితంగా కూర్చోలేక లేచి కాసేపు పచార్లు చేసింది. భర్త ఇంకా రాలేదు. టైం 9 గంటలైంది. ఇక ఎంతోసేపు అలా ఉండలేకపోయింది. తిలక్ వస్తున్నాడేమో చూడాలి అని అనుకుంది. 2 సార్లు తలుపు వరకు వెళ్ళి తీయబోతూ మళ్ళీ విరమించుకుంది. ఏమో ఇంకా మహేష్ గుమ్మం దగ్గర కాచుకొని ఉన్నాడేమో. అయినా అతను ఇక్కడికే వచ్చాడో రోడ్న ఎటైనా పోతున్నాడో అంతా తన అనుమానం. ధైర్యంగా తలుపు తీసింది. కాటేజీల్లో లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది, కానీ తిలక్ వస్తున్న జాడలేదు. తలుపులు మూసైపోతూ ఆగింది. పక్కనే ఎక్కడో మహేష్ మాట వినిపించింది. ఆమె ఉలిక్కిపడి చూసింది. ఆ మాటలు తమ పక్క కాటేజ్ నుంచి అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. నేను నిన్ను ఎందుకు చేరదీశానో తెలుసు కదా. ఇప్పటిదాకా భావన నా వైపు తిప్పుకోలేకపోయాను. నువ్వు ప్లాన్ వేశానని ఉత్తిత్తి కబుర్లు చెప్పి పబ్బం గడుపుతున్నావు. అది తిలక్ మరదలు నళిని గొంతు. విస్తుపోతూ వింటూ నిల్చుంది లలిత. మహేష్ గొంతు విని మరంతగా నిర్ఘాంతపోయింది. నేను వేసిన ప్లాన్ సామాన్యమైనది కాదు. తిలక్ను లలిత నుంచి విడదీయాలంటే అతనికి ముందు లలిత మీద అనుమానం రావాలి. నేను ఒకటొకటిగా నా ప్లాన్లోని అంశాలు అమల్లో పెడుతున్నాను. రేపు అతను చూస్తుండగానే ఆమెని పట్టుకుని నా మీదకి లాక్కుంటాను. దాంతో అతను పిచ్చెత్తిపోయి అర్జెంటుగా ఆమెను వదిలించుకోకపోతే అడుగు. ఆ తర్వాత నువ్వు వల విసిరి అతన్ని వశపరుచుకో, ఓకే? లలిత పిడికిళ్ళు కోపంతోనూ ఉద్రేకంతోనూ బిగుసుకున్నాయి. నళిని మాటలు వినిపించాయి. అంత తేలిగ్గా ఆమెను వదులుకోడు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అంటే బావకు పిచ్చి ప్రేమ. సరే, ఇంకొక మాస్టర్ ప్లాన్ వేశాను. అది చివరి అస్త్రం. లలితను పాడు చేసేసి. గుడ్, ఇప్పుడు బాగుంది. లలిత ఒక్క అంగలో లోపలికి వచ్చేసి తలుపులకి బోల్ట్ పెట్టేసింది. కాసేపటి వరకు ఆమెకు గుండె దడ తగ్గనే లేదు. భగవాన్, ఈ లోకం ఎంత చెడ్డది. భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడం ఈ సమాజానికి కళ్ళెర్రగా ఉంటుందేమో. తామేం తప్పు చేశామని తమ ఇద్దరి మీద వీళ్ళందరూ కక్ష కట్టారు. తిలక్ని వశపరుచుకోవాలని అతని పెళ్ళైన మరదలు తాపత్రయపడుతోంది. అందుకు లంచంగా తన స్త్రీత్వాన్ని మరో మొగాడికి అర్పిస్తోంది. ఆమె ఒళ్ళు జగుప్సతో జల్జరించింది ఆ సంగతి తలుచుకోగానే. ముందుగానే వాళ్ల దురూహ తెలియడం తన అదృష్టం. ఎలాగూ రేపు ఉదయమే వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళందరి బెడద తీరిపోతుంది. డాక్టర్కి తప్ప రేపు ఉదయం తాము వెళ్ళిపోతున్న విషయం ఎవ్వరికీ తెలియదు. లలితకు టెన్షన్తో తల బాధ పగిలేలాగా ఉంది. తిలక్ ఇంకా రాలేదు. డాక్టర్ ఎలా ఉన్నాడో, బ్రతికాడో లేక? 10:30 అయింది. తిలక్ రాలేదు. ఆమె మనసు కీడిని శంకిస్తోంది. అతను వెళ్ళి ఇప్పటికి 2 గంటలు దాటింది. ఆమెకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది. తిలక్ కోసం వచ్చిన యువకుడు ఇక్కడ బాయ్లా లేడు.
అతన్ని ఈ కాటేజీలో ఎక్కడా చూసిన గుర్తు కూడా లేదు. గెస్ట్ హౌస్ బాయ్స్ ప్రత్యేకమైన తెల్ల షర్టు, ఆకుపచ్చ నిక్కరు వేసుకుంటారు. షర్టుకి గెస్ట్ హౌస్ పేరు ఆకుపచ్చ దారంతో కుట్టి ఉంటుంది. పొడి ఇంగ్లీషు అక్షరాలు. ఆ యువకుడు యూనిఫామ్లో లేడు సరికదా. మంచి పాలిస్టర్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. కొంపదీసి ఏదైనా మోసం జరగలేదు కదా. ఆమె గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. భగవాన్, ఏమిటి పరీక్ష? ఆయన క్షేమంగా తొందరగా తిరిగి వచ్చేలా చూడు అని అనుకుంది 10వ రోడ్డు వైపున్న కిటికీ తలుపు తెరిచి చూసింది. రోడ్ నిర్మానుష్యంగా ఉంది. కాటేజీల్లో లైట్లు ఆర్పేయడంతో అంతటా చీకటి అలుముకుని ఉంది. వాచి 10 గంటలు సూచిస్తోంది. కిటికీ తలుపులు మూసి మళ్ళీ వచ్చి కూర్చుంది. లేచింది. అటు ఇటు తిరిగింది. ఆమెకు దుఃఖం తన్నుకొచ్చేస్తోంది. పోనీ పక్కవాళ్ళని ఎవరినైనా లేపుదామంటే తనకు పక్కనే కాటేజీలో నళిని, ఎడమ పక్క దాంట్లో డాక్టరు. ఆయన ఎటు కాటేజీలో లేడు. నళిని పిలవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. సరిగ్గా అదే క్షణంలో తలుపు మీద చప్పుడైంది. లలిత గుండెలో ఒక్క క్షణం లయ తప్పి కొట్టుకుంది. ఎవరు అన్నది గొంతు పెగల్చుకొని. నేను లల్లి. తిలక్ గొంతు వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు తెరవబోయిన లలిత భర్త కంఠం వినంగానే ఉత్సాహంగా గుమ్మం దగ్గర పరిగెత్తి తలుపు తెరిచింది. గుమ్మంలోని వ్యక్తిని చూస్తూనే ఆమె కెవ్వున కేక వేయబోయింది. అతడు చటుక్కున ఆమెను పట్టుకొని నోరు నొక్కేశాడు. లలితకి పిచ్చి ధైర్యం వచ్చేసింది. అతనితో పెనుగులాడింది, గింజుకుంది, చేతులతో మోదింది. అతను వినకుండా నవ్వుతున్నాడు. దుబ్బుగా పెరిగిపోయిన గడ్డం, నల్లటి ప్యాంట్, ఎర్రటి కనుగుడ్లు. ఆ చింపాంజీ లాంటి మనిషిని అంత దగ్గరలో, పైగా అతని చేతుల్లో పడి చూడడం ఆమె శక్యం కాలేదు. గట్టిగా కళ్ళు మూసుకుంది. అతను ఆమెను గాలిలో లేపి పట్టుకున్నాడు. అంతవరకే గుర్తుంది ఆమెకు. చటుక్కున తెలివి తెచ్చుకొని చుట్టూ చూసింది. అది కూడా కాటేజీలోనే ఒక గదినే పోలి ఉంది. ఆ కొండ మీద గెస్ట్ హౌస్కి సంబంధించిన కాటేజీనని తెలియగానే గుర్తుపట్టింది లలిత. బయట లైటు వెలుతురు దిమ్ముగా ఉంది. ఆ గుడ్డి వెలుతురులోనే అతడి పరిస్థితిని గమనించింది. గదిలో ఎవ్వరు లేదు. ఆ బరివిగడ్డం చింపాంజీ తనని ఎత్తుకుని పట్టుకున్నాడు. తర్వాత ఏమైంది? తన వంక ఒకసారి పరీక్షగా చూసుకుంది. అనుమానాస్పదమైన, అవాంఛనీయమైన సంఘటన ఏదీ జరగలేదు. తెలుస్తూనే ఉంది. మరి ఆ చింపాంజీ ఏమయ్యాడు? ఇది ఎవరి గది? ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడికి పారిపోయాడు? ఆమె మంచం దిగింది. అటు ఇటు పరీక్షగా చూసింది. గది కాక అటాచ్డ్ బాత్రూమ్, లాబరేటరీ పక్కనే చిన్న వరండా. అంతా తమ కాటేజీ లాగానే ఉంది. ఇది చింపాంజీ గదా? ఏమో తెలియదు. చకచకా గుమ్మం దగ్గరికి నడిచింది. తలుపులు వేసుకొని బయటికి పారిపోవాలి. బోల్టు మీద చెయ్యి వేసింది. ఆగక్కడే. కర్కశంగా వినిపించిన స్వరం విని చటుక్కున ఆగిపోయింది. తను అంతవరకు గమనించనే లేదు. వరండాలో నుంచి వస్తున్నాడు అతను. చింపాంజీగాడు కాదు. పరీక్షగా చూసి తుళ్ళిపడింది. బావా, నువ్వా అన్నది విస్తుపోతూ. అవును, నేనే. కర్కశంగా నవ్వాడతను. లలిత మేనబావ సోమశేఖర్. నన్నెక్కడికి తీసుకొచ్చిన గడ్డ మనిషి వాణ్ణి నేనే కాంట్రాక్టుకు తీసుకున్నాను. నీ మొగుణ్ణి తీసుకువెళ్ళిన కుర్రాడిని కూడా నేనే నియోగించాను. చాలా? ఇంకా వివరాలు కావాలా? అయితే డాక్టర్కి ప్రమాదం జరగడం, ప్రాణాపాయంలో ఉండడం అదంతా నేను ఆడించిన నాటకం. నా మనిషి మీ దగ్గరకు వచ్చిన సమయంలో డాక్టర్ హాయిగా క్యాంటీన్లో భోంచేస్తున్నాడు. అయితే మా వారు ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నాడు. నువ్వు మొండికేస్తే నిర్దాక్షిణ్యంగా మా చేతుల్లో చస్తాడు. ఛీ, ఇంత దుర్మార్గానికి ఒడిగడతావా? నేను నీకు దక్కలేదని, నిన్ను చేసుకోవడానికి తిరస్కరించానని కక్ష తీర్చుకుంటావా? 3 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు తీర్చుకుంటాను కక్ష? తీర్చుకోవాలంటే నీ పెళ్లికి ముందే తీర్చుకునేవాణ్ణి. ఈ పాడు శరీరం కోసమా ఇంత పాపానికి సిద్ధమయ్యావు? ఈ లోకం కుళ్ళిపోయింది. ఆడది ఆట వస్తువుగా భావించి ఆడుకునే శిఖండిగాళ్లతో నిండిపోయింది. ఛ, నేను నిన్ను కోరి ఇక్కడికి తెప్పించానని అనుకుంటున్నావా? కుక్క ముట్టిన విస్తట్లో భోంచేసేంత దిగజారిపోలేదు నేను. బావా అరిచింది లలిత. అరవకు, పాయింట్కి వస్తున్నాను. ముందుగా ఓ దుర్వార్త. మీ నాన్న చచ్చిపోయాడు. లలిత నిర్ఘాంతపోయి చూసింది. ఎప్పుడు? నాన్నకి ఏ జబ్బు లేదే. నన్ను ఏడిపించడానికి అంటున్నావా బావా అన్నది. ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. నీతో హాస్యాలు ఆడడానికి, సరసాలు ఆడడానికి నిన్ను రప్పించలేదు. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం చేయి.
దస్తావేజుల్ని ఆమె ముందు పెట్టాడు. ఏంటిది తెలియడం లేదా? వీలునామా. నీ ఆస్తి అంతా నా పేరున్న దాఖలు పరుస్తూ రాసిన శుభలేఖ. నీ సంతకం పెడితే గాని దీనికి విలువ లేదు. పెట్టు. ఏమిటి ఈ డొంక తిరుగుడు? నాకు ఆస్తి ఎక్కడిది? మీ నాన్న నీ పేరున ఆస్తి అంతా రాసేశాడు. ఆయన నన్ను ఏనాడో వదిలేసుకున్నారు. ఆయన బ్రతికుండగా గడప తొక్కనివ్వను అని అన్నారు. నాకు ఆస్తిలో చిల్లి గర్భ కూడా ఇచ్చేది లేదు అన్నారు. అన్నిటికీ సిద్ధపడే తిలక్ని నేను చేసుకున్నాను. బ్రతికుండగా గడప తొక్కద్దు అన్నాడు కదా, ఇప్పుడు బ్రతికి లేడు కదా, అంచేత ఆస్తి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. తండ్రి పోయాడు అన్న నిజాన్ని ఆమె అంగీకరించలేకపోతోంది. ఆయన పిడుగులాంటి మనిషి. ఎప్పుడు చిర్రున చీది ఎరగడు. జ్వరపడడం మొదలే లేదు. అలాంటి వ్యక్తి ఎంత అకస్మాత్తుగా ఎలా చచ్చిపోతాడు? పైగా ఆస్తి తన పేర రాయడం ఏంటి? ఇదంతా నిజమా? లేకుంటే ఈ బావ అనబడే మనిషి తన సంతకం ఎందుకు అడుగుతున్నాడు? నాన్నగారు చనిపోలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అలాగే అనుకున్నాను మొదట్లో, కానీ నా మనుషులు తూట్లు కింద పొడిచేశారు. పాపం మీ నాన్నని. ఎంతోసేపు శవాన్ని చూడలేకపోయాననుకో. అతను నవ్వుతూ అన్నాడు. లలితకు ఈసారి నమ్మకం కుదిరింది. బావ నిష్కారణంగా తన తండ్రిని హత్య చేయించాడు ఆస్తి కోసం. ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకుంది. కరువు తీరే వరకు తండ్రిని తలుచుకుని ఏడ్చింది. కాసేపటికి తేరుకుని బావ వంక చూసింది. ఆస్తి కోసం ఇంత ఘోరం చేస్తావా? అసలు ఆయన ఆస్తి నా పేరెందుకు రాస్తాడు? అలా రాసే తన ప్రాణానికి తెచ్చుకున్నాడు. ఆమె కంఠం మళ్ళీ రుద్ధమైంది. ఆస్తి నీ పేర రాశాడని తెలిస్తే మావయ్య చేతనే తిరిగి రాయించుకునేవాణ్ణి. నువ్వు తప్పితే ఆయనకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు కూడా లేకపోతే ఆ ఆస్తి నాకే దక్కుతుంది. వారసుణ్ణి నేనే. కానీ ఆస్తి నీ పేర రాసిపోయాడు మావయ్య. ఆ సంగతి ఆయన చచ్చాక తెలిసింది. అప్పటికే అంతా అయిపోయింది. ఇంతకీ మా వారిని ఏం చేశావు? క్షేమంగానే ఉన్నాడని చెప్పా కదా. ఏమో ఆయనకేమి అపకారం చేయనని, చెయ్యలేదని ఏమిటి నమ్మకం? నీ మొగుడు మా గడ్డపోడి రక్షణలో ఇప్పటిదాకా హాయిగా ఉన్నాడు. ఆయన్ని ఎందుకు మాయం చేశావు? నువ్వు ఒంటరిగా దొరకాలి కదా. ఆయన్ని మోసం చేసి తీసుకెళ్ళాక నేను ఒంటరిగానే ఉన్నాను కదా. అక్కడే ఈ భాగోతం ఆడకపోయావా? ఆ గడ్డపోడి చేత ఇక్కడికి రప్పించడం దేనికి? దేనికైనా స్థాన బలం కావాలి కదా. నిన్ను మీ రూమ్లో ఉంచి అడిగితే నా మాట వింటావా? అరిచి అందరినీ పిలుస్తావు కదా. రసాబాస్ అవ్వదు. అయితే అన్ని సంగతులు బాగానే సేకరించావన్నమాట. మరి ఆషామాషిగా వ్యవహరిస్తానని అనుకున్నావా? అందులోనూ ఇలాంటి విషయాల్లో. కులాసాగా కబుర్లాడ్డానికి కాదు. చెప్పాను కదా నేను రప్పించింది. ఇదిగో కలం, సంతకం చెయ్యకపోతే నువ్విలా మొండికేస్తావని తెలిసే నీ ప్రాణంలో ప్రాణం, నీ సర్వస్వం, నీ లోకం నువ్వే, తను అయినా నీ పతిదేవుణ్ణి మా గుప్పెట్లో పెట్టుకున్నాం. నువ్వు సంతకం చెయ్యకపోతే నీ చేత సంతకం ఎలా చేయించాలో మాకు తెలుసు. అక్కడ నీ మొగుడికి పైలోకంలో సీటు రిజర్వ్ చేసేస్తాం. ఇక్కడ నీ చేత సంతకం చేయిస్తాం. సంతకం బుద్ధిగా చేసేసి నీ పతిదేవుణ్ణి కాపాడుకో. సరే, ఆయన్ని ముందు క్షేమంగా నాకు అప్పగించు. నా మాట మీద నమ్మకం లేదా? ఎలా ఉంటుంది ఆస్తి కోసం సొంత మరదల్ని ఇలా హింసించి చివరికి ఆమె ఐదోతనాన్ని కూడా చెరిపెయ్యాలనుకునే నిన్నెలా నమ్మేది? నీకు ఉచ్చం నీచం ఉంటే నా మీదికి ఆ చింపాంజీ గాడిని ఎందుకు ప్రయోగిస్తావు? ఓ అదా, వాణ్ణసలు నిన్ను తీసుకురమ్మని మాత్రమే పంపాను. అయితే సమయం చిక్కక వాడు నీ వెంటబడి నిన్ను బెదరగొట్టేశాడు. వేధవ, నీ అసలు సంగతి వదిలేసి నీ మీద మనసుపడి ఏదో వాగాడట. తర్వాత తిట్టి పంపించానులే. అందుకే ఈ రాత్రి నిన్నేమి చేయకుండా బుద్ధిగా ఇక్కడికి జాగ్రత్తగా తెచ్చి అప్పగిచ్చాడు. లలిత మాట్లాడలేదు. ఏంటి, సంతకం పెట్టవా? పెడతాను. వారిని చూడాలి. నీ మొండితనం మాత్రం ఏమీ మారలేదు. సరే, ఇక్కడికి రప్పిస్తాను. అప్పుడైనా నమ్ముతావు కదూ. ఇద్దరూ కలిసి ఏమైనా వెధవేషాలు వేయొచ్చు అని అనుకుంటే మాత్రం ఇద్దరిని ఇక్కడే సమాధి చేసేస్తాం. అసలు నిన్ను చంపేస్తే ఆస్తి ఎలాగో నాకే దక్కుతుంది. కానీ పోలీసులకు అనుమానం వస్తే అంతా బెడిసి కొడుతుంది. ఎంతగా ప్రాధేయపడుతున్నాను సంతకం కోసం. అతను తలుపు ఓరు వాకిలుగా తీశాడు. గుమ్మం దగ్గర చింపాంజీ సిద్ధంగా ఉన్నాడు. వాణ్ణి తీసుకురా అన్నాడు అతను. చింపాంజీ వెళ్ళిపోయాడు.
5 నిమిషాల్లో తిలక్ని తీసుకొచ్చాడు. భర్తని చూడగానే ఆనంద బాష్పాలు రాల్చింది లలిత. తిలక్ ఆమె వంక ఆతృతగా చూస్తున్నాడు. అతని చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు చింపాంజీ. నోట్లో గుడ్డలు కుక్కాడు. మోగగా తన వంక చూస్తున్న భర్తను చూసి కన్నీరు ఆగలేదు ఆమెకు. ఇప్పుడిక సంతకం పెట్టడానికి అభ్యంతరం ఏమీ లేదు కదా? కలం దస్తావేజులు ఆమె ముందు పెట్టాడు అతను. తిలక్ తల అడ్డంగా తిప్పాడు, పెట్టొద్దన్నట్టుగా. అతని భావం ఆమెకు అర్థం కాలేదు. కలం తీసుకుంది. మళ్ళీ తల అడ్డంగా తిప్పాడు తిలక్. ఆమెకి బోధపడింది. తీరా సంతకం పెట్టాక బావ తమని ప్రాణాలతో ఉంచుతాడని గ్యారంటీ ఏంటి? తమని వదిలేస్తే పోలీసులకు చెప్పి గొడవ చేస్తామని భయపడడం సహజం. సంతకం చేయించుకుని తమిద్దరిని కొండ మీద నుంచి లోయల్లోకి తోసి చంపేస్తే ఆదుకోగల దిక్కు కూడా లేరు. పెట్టు. ఓహో, నీ పతిదేవుడు వద్దని చెప్తున్నాడు కదూ. ఎరా రాస్కెల్, బ్రతకాలం లేదా? అతను తిలక్ 2 చెంపలు చెళ్ళుమని చరిచాడు. తిలక్కి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. జాగ్రత్త, నిలువునా కోసేసి ఉప్పు కారం పెట్టగలను అన్నాడు కళ్ళు ఎర్రజేస్తూ. బావా ఆపు, నీకు కావాల్సింది ఈ సంతకమే కదూ. ఎదుగో పెడుతున్నాను అంటూ కలం తీసుకుని సంతకం పెట్టేయడానికి సిద్ధపడింది. వద్దమ్మా, పెట్టకు అన్న మాటలు వినిపించి అందరూ తుళ్ళిపడి గుమ్మం వైపు చూశారు. తొందరలో తలుపుకి బోల్ట్ పెట్టడం మరిచినందుకు నాలిక ఖర్చుకున్నాడు చింపాంజీ. గుమ్మంలో డాక్టర్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో రివాల్వర్ సూటిగా లలిత బావ గుండెలకు గురిపెట్టబడి ఉంది. లలిత బావ వేగంగా కదలబోయాడు. డాక్టర్ హెచ్చరించాడు. మిస్టర్, పిచ్చి వేషాలు వెయ్యాలని ప్రయత్నించకు. నేను దయ చూపించను. కాల్చడానికి ఏమాత్రం సంకోచించను. మీ ఫ్రెండ్ను ఇప్పుడే కట్టిపడేసి వస్తున్నా. డ్రాయర్ సొరుగులో ఉన్న రివాల్వర్ అందుకోవాలని అనుకుంటున్నా. లలిత బావ ప్రయత్నం ఫలించలేదు. అయితే డాక్టర్ పక్క నుంచి వచ్చే ప్రమాదాన్ని చూసుకోలేదు. చింపాంజీ చేతిలోని కత్తి సూటిగా వచ్చి డాక్టర్ చేతి గుచ్చుకుంది. రివాల్వర్ నేల మీద పడిపోయింది. ఒక్కంగులో ఎగిరి అందుకున్నాడు రివాల్వర్ని లలిత బావ. మరుక్షణం డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా కాల్చేసేవాడే. కానీ లలిత ఒక్కసారిగా బావ మీద పడి రివాల్వర్ ఎగరగొట్టేసింది. ఆమె అంత వేగంగా తన మీదకొచ్చి పడుతుందని ఊహించని ఆమె బావ ఒక్క క్షణం బెత్తరబోయాడు. రివాల్వరు సరిగ్గా తిలక్ కాళ్ల ముందుకొచ్చి పడింది. చింపాంజీ వంగి అందుకోబోయాడు. కానీ సరిగ్గా అదే క్షణంలో తిలక్ రివాల్వర్ని డాక్టర్ దగ్గరకు తన్నేశాడు. వంగిన చింపాంజీని మరొక కాలితో డొక్కలో తన్నాడు. చింపాంజీ ఎగిరి అంత దూరంలో పడ్డాడు. అతని తలబోయి గోడకి బలంగా కొట్టుకుంది. డాక్టర్ లలిత బావని చింపాంజీని రివాల్వర్తో కవర్ చేస్తున్న సమయంలో లలిత ఒక్క పరుగున పోయి తిలక్ కట్లు విప్పేసింది. నోట్లో గుడ్డలు తీసేసింది. డాక్టర్ కుడి చేతి నుంచి రక్తం ధారాపాతంగా కారిపోతోంది. ఎడమ చేతితోనే రివాల్వర్ పట్టుకుని నిశ్చలంగా నుంచున్నాడు. లలిత తన చీర చెంగుని చింపి డాక్టర్ చేతికి కట్టుకట్టింది, రక్తం స్రవించకుండా. తర్వాత లలిత బావని చింపాంజీని తాళ్లతో మంచం కోళ్లకి కట్టి పడేశారు. వాళ్ళు ఎదుర్కోబోయారు. కానీ డాక్టర్ చేతిలోని ఆయుధం వాళ్ల నోర్లు నొక్కేసింది. లలిత, తిలక్ డాక్టర్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చేతులు జోడించారు. డాక్టర్ చిన్నగా నవ్వి, ఈ అమ్మాయిని గెడ్డపోడు ఎత్తుకురావడం చూశాను. ఫాలో అయ్యాను. సమయానికి రక్షించగలిగాను. థ్యాంక్ గాడ్. మీరెళ్ళి గెస్ట్ హౌస్ యజమానికి తెలియజేయండి. వీళ్ల సంగతి వాళ్లే చూసుకుంటారు. మీరు వచ్చే వరకు వీళ్ళని అంగుళం కూడా కదలనివ్వను అన్నాడు. లలిత బావ చింపాంజీ బోనులో పడ్డ పులుల్లాగా గుర్రుగా చూశారు డాక్టర్ వంక. తిలక్, లలిత గెస్ట్ హౌస్ వైపు ఉత్సాహంగా అడుగులు వేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇందాక నాకెవరో కామెంట్ పెట్టారు. ఆయన పేరు కిరణ్ సాయి గారు. మీ గొంతుతో పెడితే పెట్టండి దేవి గారు, లేకపోతే మానేయండి అని. సాయి గారు, ఇది నా గొంతే, నేనే చదువుతున్నాను. ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఆన్ చేస్తే గొంతు కొంచెం మారుతుంది. అంతే తప్ప నా బదులు ఎవ్వరూ చదవరు. ఎందుకంటే ఇది నా ఛానల్. ఇట్లు దేవి.
థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.